మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మోడే మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది యంగ్స్టర్స్ ఆ మాటకొస్తే మిడిల్ ఏజ్ యాక్నేతోటి బాధపడేటటువంటి అందరి సమస్య మొటిమలు. కానీ ఏ ఫంక్షన్ ఉన్నప్పుడు లేదా ఇంపార్టెంట్ అకేషన్ ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఎంత చెప్పినప్పటికీ కొంతమంది మొటిమని గిల్లుతారు. దీంతో కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్టు అవుతుంది. మరి దీన్ని సురక్షితంగా ఎలా తొలగించుకోవాలి ఇది మనం తెలుసుకోబోతున్నాం. అంటే మొటిమని పిండేసేటటువంటి సరైన పద్ధతి ఏమిటి ఇది తెలుసుకుందాం. దీనికి సంబంధించిన ముందు ఆయుర్వేద దృక్పథం తెలుసుకుందాం. ఆయుర్వేద శాస్త్రం మొటిమల్ని ముఖదూషిక అని పిలుస్తుంది. శరీరంలో ఉండేటువంటి పిత్తదోషం తాలూకు అసమతులత వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. అలాగే రక్తం అంటే బ్లడ్ అశుద్ధి అయినప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. కలుషితమైన రక్తం ముఖం పైన మొటిమల రూపంలో బయటికి వస్తుంది. అస్తవ్యస్తమైనటువంటి ఆహారపు అలవాట్లు ఇంకా మానసిక ఒత్తిడి ఈ సమస్యని మరింత పెంచుతాయి, తీవ్రతరం చేస్తాయి. మొటిమల్ని బలవంతంగా మీరు పిండటం వల్ల లేకపోతే నొక్కటం వల్ల చితపటం వల్ల ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి అలా చితపటం మానేసేసి చర్మ శుభ్రతని పాటించడం ద్వారా శాశ్వతమైన మీరు రిలీఫ్ని పొందొచ్చు. అలాగే ఇన్ఫెక్షన్స్ని చాలా ఎఫెక్టివ్గా నివారించుకోవచ్చు. మీ డాక్టర్ని మొటిమలు గిల్లొచ్చా అని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా వద్దు అనే హెచ్చరిస్తారు. మీకు సరైనటువంటి అవగాహన లేకపోతే ఈ మొటిమలను చెదపటం అనేది పరిస్థితిని మరింత దిగజారు చేస్తుంది, తీవ్రతరం చేస్తుంది. మొటిమల్ని తొలగించడానికి ఒక సరైన పద్ధతి అలాగే ఒక తప్పుడు పద్ధతి ఉన్నాయి. మీరు అనుసరించేటువంటి విధానమే మీ చర్మం మచ్చ లేకుండా ఉండాలా లేదా శాశ్వతంగా ఆ మచ్చలు ఆ స్కార్స్ అలా పడాలా అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. మొటిమల్ని వదిలించుకోవడానికి చాలా వేగవంతమైన అలాగే సురక్షితమైన మార్గం ఏమిటి అంటే డాక్టర్స్ని కలవటం, వైద్య సలహా తీసుకోవటం. దీనివల్ల మొటిమ ఒకటి లేదా 2 రోజుల్లోనే నిజానికి తగ్గిపోతుంది. ఒకవేళ మీరు డాక్టర్ని కలవలేకపోతే డాక్టర్కి దూరంగా ఉంటే అప్పుడు ఈ మొటిమ గనక తెల్లటి తలతోటి అంటే వైట్ హెడ్తో చీముతోటి నిండి ఉంటే దాన్ని మీరే సురక్షితంగా తొలగించుకోవచ్చు. ఒకవేళ ఈ మొటిమకు తెల్లటి తల లేదనుకోండి, వైట్ హెడ్ లేదనుకోండి, పొరపాటును కూడా దాని జోలికి అస్సలు వెళ్ళకండి. కాబట్టి ఈ 4 దశల పద్ధతిని జాగ్రత్తగా మనం తెలుసుకుందాం. మొదటి దశ, మీ ముఖాన్ని ఆ బ్యాక్టీరియాని నివారించేటటువంటి ఆ నీమ్ సోప్ లాంటి ఒక సబ్బు అలాగే గోరువెచ్చని నీటితోటి కడిగేయండి. ఇది రోమరంధ్రాలు అంటే పోర్స్ తెరుచుకునేలాగా చేస్తుంది, ఇంకా బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. ఇప్పుడు ఒక దూదిని తీసుకొని దాని మొన నల్లగా మీరు ముందు అక్కడంతా కూడా క్లీన్ చేయాలి. ఆ తర్వాత ఒక స్టెరైల్గా ఉండేటటువంటి ఒక ఫ్రెష్ కొత్త సూదిని తీసుకొని దాని మొన నల్లగా మారే వరకు అగ్గిపుల్ల మంట మీద కానీ లేకపోతే కొవ్వొత్తి మంట మీద కానీ లేకపోతే బ్లూ ఫ్లేమ్ ఉండేటటువంటి ఆ గ్యాస్ మంట మీద కానీ దాన్ని కొంచెం వేడి చేసి క్రమరహితం అంటే స్టెరిలైజ్ చేయండి. ఇప్పుడు మొటిమ పైభాగంలో ఉన్న ఆ తెల్లటి పొరని చాలా సున్నితంగా గుచ్చండి. వైట్ హెడ్ అంటామే దాని మీద గుచ్చాలి. మీ చూపుడు వేళ్ళకి ఒక టిష్యూ పేపర్ని చుట్టి ఆ మొటిమ చుట్టూ ఆ సమానమైన ఒత్తిడిని కలిగించండి. చీము మొత్తం కూడా బయటకు వచ్చే వరకు కూడా మొటిమ పక్కల అలాగా ప్రెస్ చేయండి, నొక్కండి. అయితే మీ గోళ్ళు పొడవుగా ఉంటే మళ్ళీ ఈ పని చేయొద్దు, ఎందుకంటే అవి గుచ్చుకొని మళ్ళీ మచ్చల్ని మిగిల్చేస్తాయి. ఒకవేళ చీము రాలేదనుకోండి, మళ్ళీ సున్నితంగా గుచ్చి ట్రై చేయండి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే క్రిమి రహితం అంటే స్టెరిలైజ్ చేయని దూదిని లేకపోతే ఈ సూదిని వాడటం వల్ల ఇన్ఫెక్షన్ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మొటిమని మరీ గట్టిగా నొక్కొద్దు. ఇలా చేస్తే అక్కడ ఉండేటటువంటి ఒకవేళ మరి మీరు గట్టిగా నొక్కారనుకోండి, మొటిమ లోపల చీము ఉంటుంది. ఆ చీము అలాగే బ్యాక్టీరియా చర్మం లోపలికి వెళ్ళిపోయి పెద్ద సిస్టి తయారవుతుంది, అంటే తిత్తి తయారవుతుంది. ఇది శాశ్వతమైనటువంటి మచ్చకి దారితీస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ ప్రాంతంలో గంధక తైలం లేదా గంధక మలహర అనేటటువంటి ఒక ఆయింట్మెంట్ని పూయండి. మళ్ళీ ఆ చీము చేరితే తప్ప ఆ ప్రాంతాన్ని మళ్ళీ టచ్ చేయొద్దు. ఏమీ జరగలేదనుకోండి, దాన్ని అలాగే వదిలేయండి. అది తనంతట తానుగా స్కార్ లేకుండా తగ్గిపోతుంది. ఈ సందర్భంగా ఇంటి వైద్యం ఏమిటి ఇది తెలుసుకోవాలి. మన ఇండియన్ హౌసెస్లో భారతీయ గృహాల్లో లభించే ఔషధ గుణాలు ఉండేటువంటి పదార్థాలతో మొటిమల్ని చాలా ఎఫెక్టివ్గా ఎదుర్కోవచ్చు. ఇవి చర్మానికి ఎలాంటి హాని చేయకుండా సహజంగా శుభ్రం చేస్తాయి. పసుపు చందన మిశ్రమం గురించి సందర్భంగా చెప్పుకోవాలి. పసుపు చందనం ఈ కాంబినేషన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 1/2 టీ స్పూన్ పసుపు పొడిని 1 టీ స్పూన్ చందనం పొడితో కలపాలి. దీనికి తగినంత నీళ్లు లేదా రోజ్ వాటర్ కలిపి పేస్ట్లా చేసి మొటిమలపైన రాయాలి. పసుపులో ఉండేటువంటి క్రిమినాశక గుణాలు ఆ ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి. చందనం ఏమో చర్మాన్ని చల్లబరుస్తుంది. అరగంట తర్వాత కడిగేయటం వల్ల మొటిమల వాపు తగ్గుతుంది. అలాగే వేప నీళ్లతోటి శుద్ధి చేయడం కూడా ముఖ్యం. గుప్పడు తాజా వేపాకుల్ని నీళ్ళలో వేసి బాగా మరిగించండి. ఈ నీళ్లు చల్లారిన తర్వాత
వడపోసుకొని ముఖాన్ని కడుక్కోవటానికి వాడండి. వేపలో ఉండేటటువంటి ఆ సహజ యాంటీబయాటిక్ గుణాలు చర్మం పైన బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటాయి. రోజుకి 2 సార్లు ఈ నీడతోటి ముఖం కడుక్కుంటూ ఉంటే కొత్త మొటిమలు రాకుండా ఉంటాయి. తేనె, దాల్చిన చెక్క పొడి కూడా మొటిమలు తగ్గించే మంచి లేపనం కింద పనిచేస్తుంది. 1 టీ స్పూన్ స్వచ్ఛమైనటువంటి తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని కేవలం మొటిమ ఉన్న చోట మాత్రమే రాసి రాత్రంతా వదిలేయండి. తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. దాల్చిన చెక్క ఏమో ఈ మొటిమను త్వరగా ఎండిపోయేలా చేస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటితోటి కడిగేసుకోండి. కలబంద, నిమ్మరసం కాంబినేషన్ కూడా మొటిమను తగ్గిస్తుంది. 2 టీ స్పూన్ల తాజా కలబంద జెల్కి కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. దీన్ని ముఖానికి ప్యాక్లా వేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. కలబంద మొటిమల వల్ల కలిగేటువంటి మంటను తగ్గిస్తుంది. నిమ్మరసంలో ఉండేటువంటి సిట్రిక్ యాసిడ్ చర్మం పైన అదనపు జిడ్డును తొలగిస్తుంది. ధనియాల కషాయం కూడా మొటిమలను తగ్గించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. 1 టీ స్పూన్ ధనియాలని లేదా 1 టేబుల్ స్పూన్ ధనియాన్ని నీళ్ళలో వేసి మరిగించి కషాయంలాగా తయారు చేయండి. ఈ కషాయాన్ని రోజుకి ఒకసారి ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. లోపల నుంచి చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. మొటిమలు అనేవి కేవలం చర్మ సమస్య మాత్రమే కాదు, ఇది మన జీవనశైలికి ప్రతిబింబాలు. వాటిని బలవంతంగా మీరు తొలగించే ప్రయత్నం చేయకుండా సరైన జాగ్రత్తలు అలాగే సహజ చికిత్సలతో చర్మాన్ని కాపాడుకోవటం బెస్ట్. ఏదేమైనా మొటిమలు తీవ్రంగా ఉంటే చర్మ వ్యాధి అంటే వైద్య సలహాతో మాత్రమే దీన్ని ట్రీట్ చేసుకోవటం అనేది అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.